హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీ ముందుకొచ్చాను మరొక స్పెషల్ రెసిపీతో. మరేంటో కాదండి, మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీ తయారీ విధానము చూద్దాము. ముందుగా నేను స్టఫింగ్ అయితే తయారు చేస్తున్నాను. స్టఫింగ్ కోసము 1 టీ స్పూన్ వాము తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేశాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకొని ఈ మిక్చర్ని ఒక కప్లో రెడీ చేసుకుంటున్నాను స్టఫింగ్ కోసమని. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కోటింగ్ కోసము, అంటే బజ్జీ పైన కోట్ చేస్తాం కదా, దానికోసం నేను 3/4 బేసిన్ తీస్తున్నాను. ఇప్పుడు ఇది 3/4 కప్పు బేసిన్ తీస్తున్నాను. అందులో లాస్ట్లో 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కదా, అది రైస్ ఫ్లవర్ అనమాట. ఇప్పుడు దీన్ని జల్లెడలో జల్లించుకుంటున్నాను. ఈ జల్లించుకోవడం వలన మిర్చి బజ్జీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట ఇక్కడ. ఇప్పుడు జల్లించుకున్న ఆ పిండిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. కాసంత బేకింగ్ సోడా వేసుకున్నాను, అలాగే పసుపు వేసుకున్నాను, టేస్ట్కి సరిపడే ఉప్పు, కొంచెం వాముని అరచేతిలో వేసుకొని బాగా ఇలాగా నలిపి వేయాలన్నమాట. ఇప్పుడు దానికి తగ్గ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నప్పుడు మరీ ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ బ్యాటర్ అనేది పలచబడిపోతుంది కదా, దానికోసమని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ వచ్చే కన్సిస్టెన్సీ వరకు దాన్ని కలుపుకోవాలి స్పూన్తో. ఇప్పుడు కోటింగ్ కోసము బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, దాన్ని సైడ్ని పెట్టుకోండి. ఇవి బజ్జీ మిర్చి అనమాట. వీటితో పాటు నేను నార్మల్ మిర్చి కూడా చూపిస్తున్నాను. నార్మల్ అంటే బాగా కారాన్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వాటితో కూడా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కారం ఇష్టపడే వాళ్ళు ఈ బజ్జీ మిర్చి కంపల్సరీ యూస్ చేయాలి. ఈ లోపల సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి, లేకపోతే కారం చాలా ఎక్కువగా ఉంటాయి. నిలువుగా ఈ విధంగా ఘాటు పెట్టుకొని లోపలనే సీడ్స్ అన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. పీలర్ సహాయంతో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా లోపల సీడ్స్ అన్నీ రిమూవ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా స్టఫింగ్, దాన్ని వీటిలో కొంచెంగా తీసుకొని లోపలంతా కూడా స్టఫ్ చేయాలి. మరి ఎక్కువగా తీసుకోకండి. ఈ విధంగా స్టఫింగ్ అయితే చేసుకోవాలి అన్ని మిర్చికి కూడా. ఎక్కువ స్టఫింగ్ వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది, అందుకని కొంచెం మాత్రమే తీసుకొని లోపలంతా కూడా ఈ విధంగా స్టఫింగ్ చేయాలి. స్టఫింగ్ అయితే చేసేసాం కదా. ఇప్పుడు బజ్జీలు తయారు చేయడం కోసమని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఇక్కడ మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న మిర్చిని ఈ బ్యాటర్లో డిప్ చేసి కేర్ఫుల్గా ఆయిల్లో వేసుకోవాలి. వేసి ఇవి క్రిస్పీగా టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా మిగతా అన్ని మిర్చి కూడా బేసన్లో ఈ విధంగా
బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసుకొని బజ్జీలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనకు కావాలంటే అలానే తినేవచ్చు, లేకపోతే మధ్యలో దాన్ని కట్ చేసి లోపల ఉల్లిపాయ ముక్కలు, అలాగే వేయించి ఉంచుకున్న పల్లీలను కాసింత నిమ్మరసం పిండుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. వీటితో పాటు చాయ్ తాగితే ఇంకా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసేట్టుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.